నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. రైట్. మనం తెలంగాణలో చూసాం రీసెంట్‌గా లగచర్ల ఇష్యూ. ఏదైతే కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో లగచర్ల ఇష్యూ పూర్తిగా భారతదేశాన్ని కదిలించింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇష్యూ జరిగింది ఆ గిరిజనుల పైన, లంబాడుల పైన మిడ్‌నైట్ అర్ధరాత్రి బందిపోటులాగా పోలీసులు దాడి చేసి ఇంట్లో నుంచి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. దీనికి ఉన్న మెయిన్ కారణం ఏదైతే ప్రజలు చెప్తున్న కారణం, ప్రతిపక్షాలు చెప్తున్న కారణం సీఎం రేవంత్ రెడ్డి గారి అల్లుడు కోసం ఫార్మా కంపెనీ పెట్టడానికే ఆ భూసేకరణ చేస్తులు అక్కడున్న గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు దాన్ని వ్యతిరేకిస్తులు అందుకే వాళ్ళపైన దాడి చేసిళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాది ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచందర్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం. జై సేవాలాల్. జై సేవాలాల్. ఏంటి తెలంగాణ తెచ్చుకున్నాం, అంతా ప్రశాంతంగా నడుస్తుందన్న 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారిగా లంబాడీల పైన దారుణంగా దాడులు ఎలా చూడొచ్చు? లంబాడీలు సహజ సిద్ధంగా భూమి పుత్రులు, వ్యవసాయాన్ని భూమిని నమ్ముకొని బతుకుతారు. కరువు కాటకాల్లో వాళ్ళు బాంబే, పూనా లాంటి ప్రదేశాల్లో కూడా వలసలకు పోయి వచ్చిన లంబాడీలు వాళ్ళు. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్లకు సంపాదించుకున్న భూమిని అకారణంగా ఫార్మా కంపెనీ పేరుతో తక్కువ ధరకు కొట్టేయాలని ఒక దుష్టబుద్ధితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన అనుయాయులకు, తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఆ భూమిని సేకరించే ప్రయత్నం చేసిండు. నవంబర్ 11వ తేదీన లగచెర్లలో అక్కడ గిరిజన రైతులు, ఇతర పేద రైతుల్ని కూడా ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వారు ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేసిరో అక్కడ ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. అంటే మా భూమి మేము ఇవ్వము అని వాళ్ళు బైకాట్ చేసి ఆ సమావేశంలో ఎవరికి హాజరు కాలేదు. అంతకు ముందు గత 6 నెలల కంటే ముందు నుంచి ఆ గిరిజన రైతులు, ఇతర రైతులందరూ కూడా స్థానికంగా ఉండే గురునాథ్ రెడ్డి గారిని సంప్రదించారు. మేము భూములు ఇవ్వము, ఫార్మాసిటీకి ఇవ్వము, అసలు మాకు జీవనాధారమే మా వ్యవసాయ భూములు అని అంటే ఆయన కూడా సీఎం గారితో మాట్లాడినని మొన్న ఒక గిరిజన బాధితుడు మానవ హక్కుల కమిషన్ చెప్పింది కూడా మేము వినటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఆ తండలో ఘర్షణ జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే అక్కడ కలెక్టర్ పైన కావచ్చు, అధికారుల పైన దాడి చేసింది కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన వారు తప్ప పూర్తిగా రైతులు ఎక్కడ లేరని చెప్పేసి ఇటు ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పడం జరుగుతుంది. నిజంగానే బీఆర్ఎస్ వల్లే చేస్తారా, లేకుంటే రైతులు వాళ్ళ ఆవేశంతో వాళ్ళకు అవగాహన లేక వాళ్ళపైన దాడి చేశారనుకోవచ్చా? అక్కడ రైతులు కానీ గిరిజనులు కానీ ఒక్కసారి లోతుగా పరిశీలన చేస్తే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్ని వాళ్ళ బాధల్ని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళి మానవ హక్కుల కమిషన్ని, జాతీయ ఎస్టీ కమిషన్ని, జాతీయ మహిళా కమిషన్ని, జాతీయ ఎస్సీ కమిషన్ని కూడా వాళ్ళు సత్యవతి రాథోడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క నేతృత్వంలో ఒక గిరిజన ప్రతినిధి బృందం కూడా ఆ జాతీయ కమిషన్ని విన్నవించడం జరిగింది. వారు చాలా సానుకూలంగా విన్నారు. స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల్ని, అట్లాగే లగచెర్లలో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు పరామర్శించారు. సంగారెడ్డిలో ఉండే ప్రతి రైతు పేరు మీద భూమి ఉన్నది. చాలామంది వాళ్ళు భూమి లేని రైతులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి దాని సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ ఇష్యూ మీద ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు ఆ గిరిజన రైతులు. అక్కడ వినకుండా మెడబట్టి గెంటేశారు. గురునాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తే ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి ధర్నా చేశారు. ఆ తర్వాత దుద్యాల మండల కేంద్రంలో ధర్నాలు చేశారు. మా భూములు ఎట్టి పరిస్థితులు ఇవ్వము అని వాళ్ళు మొరాయించి కూర్చున్న వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో నవంబర్ 11వ తారీఖు నాడు ఆ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ కూడా తమ నోటికాడు కూడిపోతుందనే ఒక ధర్మాగ్రహానికి గురై ఆ గిరిజన రైతులు, ఇతర రైతులు ఆ దాడికి పాల్పడ్డారు. దానికి అందరూ ఖండించడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు అధికారుల మీద దాడి చేయడం. కానీ కలెక్టర్ మీద కానీ అధికారుల మీద కానీ ఆ గిరిజన రైతులకు ఎలాంటి కోపాలు లేవు. కేవలం అప్పటికప్పుడు తాత్కాలికంగా వాళ్ళు వచ్చిన బాధతో జరిగిన ఘర్షణే తప్ప దాన్ని సాకుగా చేసుకొని 12వ తారీఖు అర్ధరాత్రి మొత్తం గిరిజన రైతుల్ని తండ మీద ఒక బందిపోటు దొంగల్లాగా దాడి చేసి ఆడవాళ్ళని అవమానపరిచి ప్రైవేట్ ప్లేసుల్లో కూడా చేతులతో నెట్టేసి నానా బీభత్సం చేసి వాళ్ళని తీసుకెళ్లి మహబూబ్నగర్ జిల్లాలో జైలే లేనట్టుగా సంగారెడ్డి సెంట్రల్ జైల్లో తీసుకుపోయి బంధించారు. వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నది, కేటీఆర్ గారిని తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళు
విన్నవించుకున్నారు. సరే అన్న, ఇంకొకవైపు దాడులు జరిగినాయి, ఇదంతా ఎపిసోడ్ చాలా మందికి తెలిసింది. కానీ ప్రత్యేకంగా మీ బృందం కావచ్చు, అయితే సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, మాలవత్ కవిత గారు కావచ్చు, చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎంపీలు అందరూ ఢిల్లీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఏ విధంగా స్పందించారన్న? వాళ్ళు చాలా సానుకూలంగా కూర్చోబెట్టుకొని జరిగిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ మహిళా రైతుల్ని ప్రత్యేకంగా మానవ హక్కుల సంఘం కావచ్చు, గిరిజన కమిషన్ వాళ్ళు కూడా మహిళా అధికారులతోని వాళ్ళకి ఎక్కడెక్కడైతే టచ్ చేశారో, వారికి ఎక్కడైతే దెబ్బలు జరిగినాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా పరిశీలించడం జరిగింది. వెంటనే హుటాహుటిన ఇటు ఎస్టీ కమిషన్ నుంచి వాళ్ళు రావటం సందర్శించడం జరిగింది. మానవ హక్కుల కమిషను ప్రతి చోట వచ్చి కూడా వాళ్ళు విచారించారు. అవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ఎస్టీ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని వెంటనే రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఆదేశించారు. దానికి తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితిలో నిన్ననే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగచెర్లలో ఫార్మాసిటీకి గిరిజనుల భూమి, రైతుల భూముల్ని తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళ యొక్క నోటిఫికేషన్ రద్దు చేయడం వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో మళ్ళీ చిన్న ప్రమాదం కూడా కనబడుతుంది. అక్కడ ఫార్మాసిటీకి తీసుకోం కానీ పారిశ్రామిక కారిడార్ కోసం కొంత భూమిని సేకరిస్తున్నామని చెప్పి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా వెలువడేది. కాకపోతే అక్కడ 115 ఎకరాలు 73 ఎకరాలని గతంలో 1373 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు 110 ఎకరాలకు ఒకటి 73 ఎకరాలని ఇవాళ పేపర్ చూడటం జరిగింది. అయినా అది ప్రమాదం పొంచి ఉన్నది. ఏదేమైనా ఈ సంఘటన జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ కావచ్చు, జాతీయ ఎస్టీ కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఎస్సీ కమిషను, రాష్ట్ర ఎస్టీ కమిషన్ స్పందించిన తీరుని మా ప్రతినిధి బృందం గౌరవ మాజీ మంత్రివర్యులు గిరిజన బిడ్డ సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమారు, మాజీ ఎంపీ మన మాలవత్ కవిత, అట్లాగే మా కోవాలక్ష్మి గిరిజన ఎమ్మెల్యే కోవాలక్ష్మి, అనిల్ జాదవ్, జాన్సన్ బుక్యా, హరిప్రియ, అట్లాగే మా కార్పొరేషన్ల చైర్మన్ వాలియా నాయక్ గారు, ఎస్ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయకు, అట్లాగే మా రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ నాయక్, వీళ్ళందరూ కూడా ఆ ప్రతినిధుల బృందంలో వెళ్ళి మా గిరిజన బిడ్డల తరపున వాళ్ళకి విన్నవించుకున్నాం. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. జాతీయ కమిషన్ యొక్క హెచ్చరికతోనే అలా రాష్ట్ర ప్రభుత్వం అనివార్యమైన పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇంకా గిరిజనుల మీద దాడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు దూరం అవుతారనే భయానికి ఎలా వెనక్కి తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే గిరిజనుల నాయకులు కావచ్చు, ఎస్టీ కమిషన్కి వెళ్ళిళ్ళు, ఎస్టీ కమిషన్ని ఢిల్లీలో ఉన్న ఎస్టీ కమిషన్ని తెలంగాణకు తీసుకొచ్చిళ్ళు, వాళ్ళతో నచ్చ చెప్పించిండు, మాట్లాడిళ్ళు. ప్రస్తుతం అక్కడ లగచెర్లలో కావచ్చు, చుట్టుపక్కల తాండాలో ఎట్లుంది పరిస్థితి, ఎలా ఉంది? వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యారా, లేకుంటే అదే భయంతో ఉన్నారా? ఇప్పటి వరకు ఈ ప్రకటన వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక్క గిరిజన సంఘాన్ని కానీ, మానవ హక్కుల సంఘాన్ని కానీ, పౌర హక్కుల సంఘాన్ని కానీ, మహిళా సంఘాలని కూడా లగచెర్ల పరిసర ప్రాంతాల్లో అడుగు కూడా పెట్టనీయలే. మేము కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి, లంబాడి కుల పోరాటం నుంచి, సేవాలాల్ సేన నుంచి, అన్ని గిరిజన సంఘాలు, తెలంగాణ గిరిజన సంఘం నుంచి కూడా అందరు నాయకులు వెళ్ళాం. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని స్టేషన్లో నిర్బంధించినారు తప్ప మా తండాల్ని మేము సందర్శిస్తాం. జీవించే హక్కు ఉన్నది భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. కానీ మా తండాలని భయాభ్రాంతుల్ని చేసి పశువుల్ని, మేకల్ని, కనీసం ముసలులను చూసే పరిస్థితి కూడా లేకుండా మొత్తం యువకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనకుండా ఊరు వదిలిపెట్టిపోయిన దుర్భరమైన పరిస్థితి ఆ తండాలు ఉన్నాయి. అక్కడ శాంతి నెలకొనాలి అని మేము బలరాం నాయక్ గారిని, అట్లాగే బెల్లయ్య నాయక్ గారిని, అన్ని గిరిజన సంఘాలను కూడా కోరినాం. మనం అందరం కలిసి వెళదాం, వాళ్ళని ధైర్యం ఇద్దాం, ఆడ ఏం జరిగిందో తెలుసుకుందామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో పాకిస్తాన్ బార్డర్కి పోతున్నట్టుగా మమ్మల్ని అందరినీ నిర్బంధించడం జరిగింది తప్ప. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ఎస్టీ కమిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెళ్ళారా, తాండాలలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడారా? ఇప్పటి వరకు ఎవరిని ఎంటర్ కానియలేదు. ఇప్పుడు కూడా ఎంటర్ కానిస్తారే? ఇప్పటి వరకు లేదు. ఇక తర్వాత మళ్ళా శాంతి నెలకొల్పడం కోసం తప్పకుండా ఆ తండాల్ని సందర్శిస్తాం, వాళ్ళకు మనోధైర్యం ఇస్తాం. అంటే ఎందుకు వెళ్ళనిస్తలేదు? వరంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అని వెళ్ళనిస్తలేరా, లేకుంటే అక్కడ మళ్ళీ ఏమైనా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ వాళ్ళని? జాతి పెద్దలు పోయి వాళ్ళని పరామర్శిస్తారు తప్ప గొడవ చేయడానికి ఏ నాయకుడు కూడా పోడు. వాళ్ళకు మనోధైర్యం ఇద్దామని చెప్పి ప్రతి వాళ్ళు పోతురు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఏ గిరిజన ఓట్లతోనైతే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో ఆ గిరిజనుల భూములు గుంజుకోవటం కోసం, ఆ గిరిజన హాస్టల్లో జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అనారోగ్యానికి గురై ఫుడ్ పాయిజన్ అయిపోయి గిరిజన బిడ్డను కోల్పోయినాం. అనేక మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి గిరిజనుల మీద జరుగుతున్న దాడుల్ని కనీసం వాళ్ళని ఖండించడం కోసం కూడా ఈ ప్రభుత్వం అనుమతించట్లేదంటే ఎంత దారుణంగా ఉందనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. అంటే ప్రభుత్వానికి ఈ లంబాడి బిడ్డలపైన చిత్తశుద్ధి లేదంటారా?
తప్పకుండా లేదని వాళ్ళ స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళ ఓట్లు అవసరం తప్ప వాళ్ళని అభివృద్ధి చేసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఒక బంజారా ప్రతినిధిగా చందులాల్ గారు, సత్యవతి రాథోడ్ గారు మా మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఇవాళ ఏ లంబాడి ఓట్లతోనైతే రేవంత్ రెడ్డి గారు అధికారాన్ని అనుభవిస్తున్నాడో ఆ లంబాడి జాతి ప్రతినిధికి సంవత్సరం కావస్తున్నా కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. మా గిరిజన శాఖ ఒక మంత్రే లేడు పరామర్శించడానికి. అవకాశం ఉందంటారు ముందు మంత్రివర్గ విస్తీర్ణం. అది ముఖ్యమంత్రి దయా తప్ప. మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మేము గతం నుంచి కూడా పోరాడుతున్నాం. మా జాతి ప్రతినిధికి మంత్రివర్గంలో సముచితమైన స్థానం కల్పించాలి. 10% జనాభా కలిగిన మా బంజారా జాతికి మాకు తప్పకుండా ఇద్దరికి భర్తీ ఇవ్వాలని చెప్పి మేము ప్రెస్ మీట్లు పెట్టినాం. ముఖ్యమంత్రి డిమాండ్ కూడా చేసినాం. అన్న, ఈ లగచెల్ల ఇష్యూ పైన ఫార్మా కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏంటి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చా గెలిచింది, లేకుంటే ప్రజల పోరాటం అనుకోవచ్చా? ఇది కేవలం ఆ ప్రాంత రైతుల విజయం మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకో ఇంకెవరితో కాదు. ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద స్పందించింది, అన్ని గిరిజన సంఘాలు స్పందించినాయి, పౌర హక్కులు స్పందించింది, చివరికి వామపక్ష పార్టీలు కూడా స్పందించినాయి. అనివార్యమైన పరిస్థితిలో ఆడ రైతుల విజయంగానే మేము భావిస్తున్నాం తప్ప ఇదేదో మా వ్యక్తిగత విషయం మాత్రం కాదు, విజయం కాదు. రైట్. ప్రభుత్వానికి ఏం చెప్తారని ఇకపైన ఈ లంబాడీల పైన కావచ్చు, గిరిజనుల పైన కావచ్చు, ఈ గిరిజన బిడ్డలు అయితే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి ఇన్ని విషయాలలో ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉండే గిరిజనులకు, దళితులకు వాళ్ళకు ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయల చొప్పున కేటాయించి 1000కి పైన గురుకులాల్ని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసి గిరిజన బిడ్డల, ఇతర బలహీన వర్గాల బిడ్డల కోసం గురుకులాలు ఏర్పాటు చేసిరు. కానీ అక్కడ గత 6 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, నాణ్యత లోపిస్తుంది, ఫుడ్ పాయిజన్తో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు, చనిపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి లేకుండా కొంచెం సమగ్రమైన విచారణ చేసి ఆ బిడ్డల భవిష్యత్తుని కాపాడాలి, వాళ్ళ ప్రాణాలని కాపాడాలి. అట్లాగే రాజ్యాంగంలో మాకున్న హక్కుల్ని హరించకండి, మా అనుమతి లేకుండా మా భూముల్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేయకండి. రైతు బతికేదే గిరిజనుడు భూమిని నమ్ముకొని, కాబట్టి గిరిజన రైతు అనుమతి లేకుండా ఏ పరిశ్రమ నెలకొల్పడానికి కూడా వీల్లేదనేది ఇలా రాజ్యాంగం ఉంది. 2013 భూసేకరణ చట్టంలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి అంగీకరించకపోతే ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూసి లగచెల్ల ఇష్యూ విషయంలో భూసేకరణకు ఎవరు అడ్డుపడ్డా సరే వాళ్ళపైన పీడియాక్లు పెట్టండి, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుందని చెప్పిండు. నిజంగా ఒకవైపు లంబాడీలు వాళ్ళ సొంత భూమి కోసం పోరాడుతులు అడ్డుపడుతులు అనుకోవచ్చా? వాళ్ళపైన కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ పెట్టారు, కళ్ళమంగళ జైల్లోనే ఉన్నారు. ఇక ఎవరైతే రైతుల భూమిని వీళ్ళు గుంజుకోవాలని ప్రయత్నం చేసినో, ఎదురు తిరిగిన పాపానికి, ఇవ్వమని చెప్పిన పాపానికి ఇలా సంగారెడ్డి జైల్లో మా గిరిజన బిడ్డలు మగ్గుతున్నారు, జైల్లోనే ఉన్నారు. కోమటిరెడ్డి లాంటి మంత్రులు ఇలా ఆ రకమైన రెచ్చగొట్టుడు మాటలు చెప్పి ఇంకా గిరిజనులు రెచ్చగొట్టడం తప్ప, పుండు మీద కారం చల్లటం తప్ప వేరేది కాదు. అటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని ఏ గిరిజన బిడ్డల ఓట్లతోనైతే గెలిచిరో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టేదాన్ని విరమించుకోమని చెప్తున్నాం మేము. రైట్. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ ఎస్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్తో. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.